హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరొక్క సినీ అప్డేట్తో మీ ముందుకైతే వచ్చేసాను. అండ్ ఈరోజు అప్డేట్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఎక్కడైతే క్లిక్ చేయండి. మేము ఎటువంటి వీడియోస్ పెట్టినా మీకు అయితే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. అండ్ ఈరోజు అప్డేట్ వచ్చేసి త్రివిక్రమ్ గారి ప్రాజెక్ట్ ఎన్టీఆర్ నుంచి మరొకసారి అల్లు అర్జున్కి చేరుకున్నట్లయితే తెలుస్తుంది. అండ్ చాలా అంటే చాలా డౌట్ వస్తుంది భయ్య నాకైతే. అండ్ త్రివిక్రమ్ గారు మొదటగా అల్లు అర్జున్ అన్నారు, తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ అన్నారు, మళ్ళీ ఎన్టీఆర్ నుంచి అల్లు అర్జున్ అంటున్నారు. అండ్ మ్యాటర్ ఏంటంటే మనకి త్రివిక్రమ్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన గాడ్ ఆఫ్ ది వార్ అండ్ ఈ మూవీ అయితే మనకి కుమారస్వామి కథని ఆధారంగా ఈ మూవీని అయితే తెరకెక్కిస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మొదటిగా అల్లు అర్జున్ గారిని అయితే ఈ మూవీకి హీరోగా అనుకున్నారు. అండ్ దాని తర్వాత అల్లు అర్జున్ నుండి ఎన్టీఆర్ గారికి అయితే ఈ మూవీ అయితే వెళ్ళడం జరిగింది. అండ్ ఇప్పుడు మరొకసారి సరికొత్త అప్డేట్ ఏంటంటే, అండ్ ఇదైతే అఫీషియల్గా కన్ఫర్మ్ అవ్వలేదు. అండ్ సినీ వర్గాల్లో అయితే టాక్ అయితే నడుస్తుంది. అండ్ ఎన్టీఆర్ నుంచి మరొకసారి అల్లు అర్జున్కి ఈ ప్రాజెక్ట్ అనేది మూవ్ అయినట్టు అయితే తెలుస్తుంది. అండ్ త్రివిక్రమ్ గారు ఏం ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అండ్ ఎందుకంటే అల్లు అర్జున్ గారికి అయితే డేట్స్ అయితే ఒకే ఒక మూవీ ఉంది, దాని తర్వాత కొన్ని మూవీస్ ఉన్నాయి, దాని తర్వాత మనకైతే ఈ మూవీలోకి చేరే అవకాశాలు ఉన్నాయి. బట్ ఎన్టీఆర్ గారికి అయితే డేట్స్ అయితే ఖాళీ లేవు కాబట్టి ఇలా ఆలోచిస్తున్నారు ఏంటో నాకైతే అర్థం అవ్వట్లేదు. బట్ ఏంటంటే అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ రాలేదు ఈ మూవీకి హీరోగా అయితే ఎవరు ఉండబోతున్నారని. అండ్ లాస్ట్ అప్డేట్ చూసుకున్నట్టయితే ఎన్టీఆర్ గారు అయితే ఈ మూవీలో హీరోగా నటించబోతున్నట్లు మనకైతే తెలిసింది. అండ్ దానికంటే ముందు అల్లు అర్జున్ గారు అన్నారు, కానీ అల్లు అర్జున్ గారి తర్వాత మనకి ఎన్టీఆర్ గారికి అయితే ఈ స్టోరీ అయితే మూవ్ అయింది. బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వస్తున్న రూమర్స్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ నుంచి అల్లు అర్జున్కి అయితే ఈ ప్రాజెక్ట్ అయితే మూవ్ అవుతున్నట్లయితే తెలుస్తుంది. అండ్ ఇదైతే అఫీషియల్గా ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. బట్ ఏంటంటే రూమర్స్ అయితే వస్తున్నాయి. మరి మీరేమనుకుంటున్నారు? అండ్ గాడ్ ఆఫ్ ది వార్లో ఎవరు హీరోగా నటిస్తే బాగుంటుంది, త్రివిక్రమ్ జోడీగా ఏ హీరో ఉంటే బాగుంటుందో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ నేనైతే ఇద్దరిలో ఎవరు నటించినా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇద్దరు కూడా ఫ్యాంటాస్టిక్ యాక్టర్స్ కాబట్టి. అండ్ త్రివిక్రమ్ గారు ఒక క్లారిటీతో ఈ మూవీకి ఎవరైతే సెట్ అవుతారో వాళ్ళతో తీయాలని నేను అయితే కోరుకుంటున్నాను. బట్ ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ అయితే ఇవి. అఫీషియల్గా ఇంకా కన్ఫర్మ్ అయితే అవ్వలేదు హీరోగా ఎవరు ఉండబోతున్నారు అనేది. అండ్ లాస్ట్ టైం అప్డేట్ చూసుకున్నట్టయితే జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే ఈ మూవీలో హీరోగా నటిస్తున్నట్లయితే మనకైతే తెలుస్తుంది. అండ్ ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 1000 కోట్లు. అండ్ ఈ మూవీ అయితే 2027 మార్చి నుండి అయితే స్టార్ట్ అవబోతుంది. అండ్ మనకి త్వరలోనే అఫీషియల్గా అనౌన్స్మెంట్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ఈరోజు ఈ వీడియో ఇది గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇలాంటి సినీ అప్డేట్స్ మన ఛానల్లో డైలీ వస్తూ ఉంటాయి, ఖచ్చితంగా మీరైతే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాంటి చిన్న చిన్న అప్డేట్స్ అండ్ పెద్ద అప్డేట్స్ కూడా మన ఛానల్లో డైలీ వస్తూ ఉంటాయి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో తర్వాత కలుద్దాం. నేను మీకు ఏడిపి సైనింగ్ ఆఫ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.